హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది ఏపీసీఆర్డీఏ ఆఫీస్. ఇవి బ్లాక్లు అనమాట. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అనేవి ఇవన్నీ బ్లాక్లు అనమాట. బ్లాక్ 4 ఇవన్నీ. ఇక్కడ చూడండి, మనకు కనిపించే పెద్ద బిల్డింగే ఇది. రీసెంట్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ అనేది ఏపీసీఆర్డీఏ ఆఫీసు ఓపెన్ చేయటం జరిగింది, ఇనాగ్రేషన్ అయింది. సో ఒకసారి చూడండి, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. 8 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ ఆఫీస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత ఏపీసీఆర్డీఏ అప్రూవల్ కాబట్టి ఇక్కడ నుంచే మనకి ఈ రోడ్స్ కానీ ఇవి కానీ లేఅవుట్లు కానీ మనకి ఈ సిఆర్డీఏ ఆఫీస్ నుంచే మనకు అప్రూవల్ అంత వర్క్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మెయిన్గా దీన్ని ఒక చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ అంటే పెద్ద బిల్డింగ్. యాక్చువల్లీ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నట్టు ఉంటుంది ఆ బిల్డింగ్. అంత పెద్ద బిల్డింగ్ అనమాట అది. అవి మినిస్టర్స్ క్వార్టర్స్ అంటున్నారు. అది కనిపిస్తుంది కదా. అదేవిధంగా క్వాంటమ్స్ అని చెప్పేసి మన ఐటీ కంపెనీస్ రావటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఐబిఎం, క్యాప్జెమిని అండ్ ఇంకా వేరే కంపెనీస్ అన్నిటి రావడానికి సేమ్ బిల్డింగ్స్ ఇట్లాగే క్వాంటమ్ బిల్డింగ్స్ అని చెప్పేసి నూతనంగా ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. సేమ్ ఇట్లాగే ఉంటాయి ఆ బిల్డింగ్స్ కూడా. చూడండి, ఎటు చూసినా కానీ ఏ ఆకారంలో కనిపించేలాగా బిల్డింగ్స్ అనేవి నిర్మిస్తున్నారు. ఇవన్నీ బిల్డింగ్స్ అన్నమాట. ఈ అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. పెద్ద హైట్ అవన్నీ. ఇప్పుడు మనం అదే రోడ్లో వెళ్తాము, ఇంకా దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని మనం హైకోర్టుకి వెళ్తాము. అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బిల్డింగ్స్. ఇంకా నియర్గా మనం వెళ్తూ ఉంటే చాలా పైన ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా హైట్ ఉంటుంది. దాదాపుగా 25-26 ఫ్లోర్స్ వరకు ఉంటాయి. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్స్. ఇవి మన రాజధాని అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిల్డింగ్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది. అన్ని రకాలుగా అమరావతి డెవలప్ అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది బిల్డింగ్స్. ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళే మార్గంలో ఈ బిల్డింగ్స్ అనేది చూస్తాయి. ఇవన్నీ పేపర్లో చూసేవాళ్ళం, రియల్గా ఇప్పుడు మనం మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ. ఇవి ఏపీ హైకోర్టు లాయర్స్కి క్వార్టర్స్ అన్నమాట. ఇవన్నీ అంటే ఒక విల్లా లాగా రెడీ అవుతున్నాయి. చూడండి, విల్లాస్ అన్నీ ఒకే షేప్ ఉంటుంది. ఇది క్వార్టర్స్ అంటారు హైకోర్టు వాళ్ళకి. హైకోర్టులో పనిచేసే లాయర్లకి అని చెప్పేసి క్వార్టర్స్ అంటున్నారు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడే మనకి పర్మనెంట్ హైకోర్టు కూడా ప్రపోజల్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇవన్నీ ఒకే షేప్లో ఉంటాయి. అన్ని విల్లాస్ టైప్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. వీటి పక్కన ఇక్కడ మనకి పర్మనెంట్ హైకోర్టు, ఇప్పుడు మనం వెళ్ళేది తాత్కాలిక హైకోర్టు, అది పర్మనెంట్ హైకోర్టు కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. అది మీకు చూపిస్తాను సరే. ఇక్కడ ఏ ఏరియాలో జరుగుతుంది అనేది కూడా నియర్ ఈ రోడ్లోనే జరుగుతుంది. అది కూడా అది అక్కడ కనిపిస్తుందా బ్లూ రేకులతో, అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా దగ్గరికి నియర్గా వచ్చిన తర్వాత ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ రన్నింగ్లో ఉన్నాం కదా. ఇది దాదాపు 33,000 ఎకరాలండి.
అది అక్కడ చూడండి, అది మనకి అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అవన్నీ పెద్ద పెద్ద క్రెయిన్లు అవన్నీ రన్నింగ్ అవుతున్నాయి అవన్నీ. అక్కడ ఏపీ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అక్కడ. అక్కడ హైకోర్టు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో తాత్కాలిక హైకోర్టుని నుంచి ఇక్కడికి మారుస్తారనమాట. తాత్కాలిక హైకోర్టు కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. అండ్ లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది అనేది కూడా. లోపల ఎంట్రీ అయిన తర్వాత అందులో పెద్ద ఫ్యాన్లు అనేది ఒక 2 ఫిట్ చేశారు. ఆ ఫ్యాన్ రెక్కలు, ఆ ఫ్యాను చూడటానికి చాలా బాగుంటుంది. తిరిగినట్టు ఉండదు కానీ గాలి మాత్రం భలే వస్తుంది. నేను లోపలికి వెళ్ళి తీశాను వీడియో. ఆ ఫ్యాన్ డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. అది ఫ్యాన్ అంటారా, అంత పెద్ద ఫ్యాన్ మనం ఇంకా చూసి ఉన్నాం ఏపీ హైకోర్టులో. చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడు మనం వెళ్ళే రోడ్లో ఉన్నాము, ఏపీ హైకోర్టుకి వెళ్ళే రోడ్డు మన రాజధాని అమరావతిలో. నేరుగా వస్తున్నాము. ఒకసారి ఇవన్నీ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో షూట్ చేశాను. ఒకసారి చూడండి, ఇదంతా రోడ్డు అనమాట. అంటే ఇది మొత్తం 33,000 ఎకరాల పొలం. నియర్గా మనకి ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నాయో ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ, తర్వాత హైకోర్టు, సో అవైతే ప్రజెంట్ నిర్మిస్తున్నారు అన్నమాట. రోడ్లు అయితే ఇవైతే ఆటోమేటిక్గా కంపెనీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. ఇవన్నీ ఇప్పుడు కనిపించే కూడా క్వార్టర్స్, ఇవి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి రెడీ చేసినటువంటివి. ఇవి కూడా క్వార్టర్స్ హైకోర్టు పనిచేసే లాయర్స్కి. అండ్ వీటికి ఆపోజిట్ అన్ని విల్లాస్ అన్నమాట. ఇవన్నీ విల్లాస్ కూడా ఒకే డిజైన్ అన్నమాట. అన్నీ కూడా ఒకే డిజైన్లో ఉంటాయి. చూడండి, అన్నీ ఒకే డిజైన్లో ఉంటాయి. ఇంకా రోడ్డుకి దగ్గరలో ఉంటాయి. చూడండి, అన్నీ ఒకే డిజైన్. చూడటానికి చాలా బాగుంటాయి. రియల్గా చూస్తే ఇంకా బాగుంటాయి. మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం హైకోర్టులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళే దారి అన్నమాట ఇది. హైకోర్టుకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి కార్లు అన్నీ అంత హైకోర్టు దగ్గరకు వచ్చిన వాళ్ళు వెహికల్స్ అన్నమాట ఇవన్నీ. ఈ చెట్లు, ఇంతకుముందు చెట్లు అసలు లేవు. వెహికల్ పెట్టుకోవడానికి, ఉండటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు చెట్లు. మనకు అక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ ఇటు లెఫ్ట్ సైడ్లో పెద్ద బిల్డింగ్లు, అది కాలేజీస్ అన్నమాట. కాలేజీ కట్టిస్తున్నారు అక్కడ. అది నియర్గా మంగళగిరికి దగ్గరగా ఉంటుంది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మనం హైకోర్టులోకి ఎంటర్ అవుతున్నాం. కనిపించేది హైకోర్టు. ఇదంతా పార్కింగ్ అన్నమాట. అంతా పార్కింగ్ ఏరియా. ఇంక రైట్ సైడ్ కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా పార్కింగ్. చెట్లు మెయిన్ బాగా పెరిగిపోయినాయి అన్నమాట. మంచిగా నీడగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది హైకోర్టు. ఇదంతా హైకోర్టే. ఇది క్యాంటీన్ అన్నమాట. హైకోర్టు క్యాంటీన్. మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది హైకోర్టులో ఉండే క్యాంటీన్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది హైకోర్టు అన్నమాట. ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఇది కనిపించేది
హైకోర్టు లాయర్స్ ఇక్కడ మనం పాస్ తీసుకోవాలి. ఇక్కడ పాస్ తీసుకొని అక్కడ కనిపించే దగ్గర వెరిఫై చేయించుకోవాలి. ఇక్కడ పాస్ అది ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. అది కనిపిస్తుంది కదా, పోలీసులు అందరు ఉన్నారు కదా, అక్కడ ఎంట్రీ అనమాట. మనం బ్యాగ్స్ కానీ ఏమైనా తెచ్చినా కానీ అక్కడ మిషన్లో వేస్తే అది ఎగ్జిట్ అనమాట. మనం వచ్చే దారి కనిపించేది. ఇటు లాయర్లు వెళ్తారు, లోపలికి వెళ్తారనమాట, హైకోర్టు లోపలికి. అక్కడ బెంచ్ దగ్గరికి వెళ్తారనమాట. అది రోడ్డు. ఇదంతా హైకోర్టు, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. లోపలికి వెళ్తే మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఇది లోపల. ఇందాక చెప్పాను కదా మీకు ఫ్యాన్లని, పెద్ద ఫ్యాన్లు, అవి చూడండి ఎలా తిరుగుతుంది. అవి స్లోగా తిరుగుతాయి, బట్ గాలి మాత్రం బాగా వస్తుంది. ఇదంతా లోపల అనమాట. ఇంకో ఫ్యాన్ ఉంటుంది, అది ఇంకో ఫ్యాన్. చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ అది. ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ నియర్గా ఉంటే చాలా పెద్ద ఫ్యాన్. అది కింద పడిద్దా అన్నట్టు కనిపిస్తుంది. చూడండి ఎట్లా ఉందో. నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు, ఇప్పుడు మనం హైకోర్టు నుంచి బయలుదేరాం అనమాట. హైకోర్టు నుంచి ఇది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతన గృహం. రీసెంట్గా 5 ఎకరాల్లో మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు కదా, నూతన గృహం నిర్మించడానికి. ఇప్పుడు ఆ రోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇదంతా అదే రోడ్డు, కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది. 3-వే లైన్ అనమాట. ఇది మనది ఫస్ట్ లైన్, అది మిడిల్, అట్ లాస్ట్ ఇంకొక లైన్ ఉంటుంది. 3 అనమాట. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు కనిపించేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట. అది మొత్తం 3 బ్లాక్స్. ఇప్పుడు కనిపించేది మొత్తం చూడండి ఎంత బాగుందో. మొత్తం 5 ఎకరాల్లో మనకి ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక బ్లాక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు. సో ఈ 5 ఎకరాల్లో ఈ 3 బ్లాకుల్లో మనకి ప్రజావేదిక కూడా ఉండబోతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఇందులో ఒక బ్లాక్, ఇక్కడ 3 బ్లాకులు ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు మనకు క్లియర్గా. అంటే రోడ్డుకి హైవే రోడ్ అనమాట. ఇది హైవే రోడ్ పక్కనే అనమాట. అది ఇల్లు హైవే రోడ్ పక్కన మొత్తం 5 ఎకరాలు అనమాట. ఇక్కడ మొత్తం L&T వాళ్ళు చేస్తున్నారు కన్స్ట్రక్షన్. ఇది 3 లైన్ రోడ్డు. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదిగో చూడండి, మొత్తం 3 బ్లాక్స్ అనమాట. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు 3 బ్లాక్స్. ఇప్పుడు ఆ రోడ్డు నిర్మాణం జరుగుతుంది మనకి. ఇదంతా ఇప్పుడు అమరావతిలో మనకంతా ఇనిషియల్గా వచ్చేసి రోడ్డు నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రజెంట్. ఎక్కడికక్కడ రోడ్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇక్కడ జరిగేది మొత్తం చూడండి ఒకసారి. మొత్తం మన తెలియని వాళ్ళు ఏంటంటే వర్క్ జరుగుతుందా లేదనేది కొంత తెలిసి ఉండదు. ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది, కంటిన్యూగా వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సుమారు ఇప్పుడు మనకి హైకోర్టుకి, ఇటు అసెంబ్లీకి, ఇప్పుడు మనం వెళ్ళే దారి కూడా ఇప్పుడు అసెంబ్లీ అండ్ సచివాలయం మనకు తగులుతుంది. ఏపీ సెక్రటేరియట్ తగులుతుంది. ఇప్పుడు మనం వెళ్తే మనకు ముందు ఏపీ సెక్రటేరియట్ వస్తుంది ఇదే రోడ్లో. అంటే మిడిల్గా ఉంటుంది అనమాట ఇల్లు. అటు హైకోర్టుకి, ఇటు ఏపీ సెక్రటేరియట్కి మధ్యలో ఉందన్నమాట. ఇంతకుముందు ఈ రోడ్డు లేదు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతకుముందు అయితే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎప్పుడైతే అక్కడ శంకుస్థాపన చేశారో అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ రోడ్డు. 3-వే లైన్స్ అనమాట. ఇది వర్క్ పూర్తిగా జరిగిపోతుంది. ఇది అంటే ఎక్కడికక్కడే. ఇంకోటి ఏంటంటే హైకోర్టు కన్స్ట్రక్షన్ కూడా, హైకోర్టు కూడా జరుగుతుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అసలు అమరావతిలో ఏమేమి వర్క్ జరుగుతున్నాయి, అసలు ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ రోడ్డు ఇంకా అవ్వలేదు పూర్తిగా. ఈ రోడ్డు చేస్తున్నారు, ఎక్కడికక్కడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చూడండి ఒకసారి.
రోడ్డు నిర్మాణం మాత్రం ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇదే లైన్లో ఈ రోడ్లు ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్లాక్స్, అక్కడ మనకి కొన్ని హైకోర్టులో పనిచేసేవారు కూడా వాళ్ళకి ఏదో క్వార్టర్స్ ఇస్తామని చెప్పేసి మనకి క్వార్టర్స్ కూడా కడుతున్నారు. అది వేరే లైను, అది ఈసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మనం సెక్రటేరియట్కి ఎంటర్ అవుతుంది అనమాట. అదో ఇప్పుడు ఇది కనిపించేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అయిన మొత్తం ఇప్పుడు ఇదంతా సెక్రటేరియట్ కాంపౌండ్ అనమాట. మొత్తం సచివాలయం, అసెంబ్లీ అండ్ ఏపీ సెక్రటేరియట్, జిఏడి మొత్తం 5 బ్లాకులు కూడా ఇదంతా ఇదే కాంపౌండ్ అనమాట. ఇది పెన్షింగ్. ఇటు లాస్ట్ మన లాస్ట్ రోడ్లో ఉన్నాము. ఇదంతా పెన్షింగ్. కానీ ఇక్కడ ఒకప్పుడు ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు మనం చూడటానికి. చాలా చెట్లు, ఇప్పుడు కొంత నీడ అనేది ఏర్పాటైంది. ఇదంతా సెక్రటేరియట్ కాంపౌండ్ అనమాట. బయట వైపు ఇది. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లోపల కూడా చూపిస్తాను. అది ఇదంతా సెక్రటేరియట్ అనమాట. అది ఇప్పుడు బైక్ వెళ్తుంది కదా, ఆ బైక్ వెళ్ళే రూట్లో ఇటు మనకి రివర్స్లో వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అదంతా సెక్రటేరియట్. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. సెక్రటేరియట్ నుంచి మనం బయటకు వస్తున్నాం అనమాట. ఇవన్నీ చెట్లు. ఈ చెట్లు ఒకప్పుడు అసలు సెక్రటేరియట్, మనం తాత్కాలిక సెక్రటేరియట్ ఉన్నప్పుడు ఒక చెట్టు ఉండేది కాదు. ఈ 10 సంవత్సరాలలో ఈ చెట్లు చాలా పెరిగిపోయినాయి. అందులో పార్కింగ్ దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నాయి. నీడ ఉంది కొంచెం. ఇప్పుడు కొద్దిగా డెవలప్ అనేది చిన్నగా స్టార్ట్ అయిపోయింది. చూస్తూ ఉన్నాడు. చెట్లు చూడు ఎంత పెద్దవి అయిపోయాయో. పెద్ద చెట్లు. ఇవన్నీ ఒకప్పుడు మొక్కలు. నీడ ఉండేది కాదు. నడవటానికి, కూర్చోటానికి, ఎక్కడన్నా నిలబడటానికి కూడా నీడ ఉండేది కాదు. ఇప్పుడు పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం సెక్రటేరియట్ దాటిన తర్వాత మందడం అని ఉంటుంది కదా, మందడం అనే ఊర్లోకి వచ్చేసాం అనమాట. ఇదంతా మందడం అనే ఊరు అనమాట. ఇక్కడ నుంచి ఇదనమాట. కేర్ఫుల్ అంటే కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇదంతా ఊరు అనమాట. పక్కన షాపులు ఇవన్నీ ఉంటాయి. అది శ్రీ నందమూరి తారక రామారావు గారి మందడంలో మనం చూసే ఉంటాం కదా. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళే ముందు శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర విగ్రహం దగ్గర పూలమాల వేసి వెళ్తారంటారు కదా. ఇప్పుడు మనకు దాటిపోయిన విగ్రహం అదే అనమాట. అది శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రామారావు గారిది అనమాట విగ్రహం. ఇప్పుడు మనం వెళ్ళేది మందడం రోడ్డు అనమాట. ఇది ఈ మందడం రోడ్డు కూడా ఇక్కడ నుంచి మనకి మార్నింగ్ వచ్చిన బ్రిడ్జి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న బ్రిడ్జి ఫ్లైఓవర్ అది దాదాపుగా మనకి పెద్దౌటపల్లి, గన్నవరం దగ్గర ఉన్నటువంటి పెద్దౌటపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మంగళగిరి వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెక్రటేరియట్ నుంచి షార్ట్కట్లో వచ్చి ఇప్పుడు అదే బ్రిడ్జి ఎక్కుతాం అనమాట. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎక్కితే మనం విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ కొత్తగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. డ్రైనేజీ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గర మనం టోల్ గేట్ ఉంది. అది కనిపించేది టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ అయితే ప్రజెంట్ కార్లు, వెహికల్స్ అయితే ఆపుతున్నారు. అయితే అమౌంట్ అయితే కట్టించుకోవట్లేదని తెలిసింది. కార్లు అయితే ఆపుతున్నారు. వాళ్ళు రికార్డ్ అయితే చేసుకుంటున్నారు. ఏ వెహికల్ వస్తుంది, ఏ వెహికల్ అనేది రికార్డ్ అయితే ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి. అండ్ స్పీడ్ యాక్సెస్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. అంత స్పీడ్ కనుక హెవీ స్పీడ్ వెళ్తే ఆటోమేటిక్. అంటే ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మనకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా దగ్గర ఉండేలా సిటీకి, ఇటు విజయవాడకి, ఇటు మంగళగిరికి, ఇటు నూతనంగా నిర్మించే మరి రాజధానికి అన్ని రకాలుగా అన్ని
విధాలుగా మిడిల్లో ఉందన్నమాట ఇల్లు కూడా. ఇల్లు 3 బ్లాక్స్ అనమాట. 3 బ్లాక్స్లో ఒక బ్లాక్ ప్రజావేదిక. ఇంతకుముందు ప్రజావేదిక మనకి ఉండేది, గత ప్రభుత్వాలు కొంత దాన్ని తీసివేయడం జరిగింది ఇంటి దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరే మేబీ ప్రజావేదిక ఉండబోతుంది అనేది ఒక ఇన్ఫర్మేషను. ఈ 3 బ్లాకులలో ఒక బ్లాక్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రజావేదిక ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఫ్లైఓవర్ అనమాట. ఫ్లైఓవర్ ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయ్యే ఫ్లైఓవర్ అనమాట. ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కాం మనము. ఈ ఫ్లైఓవర్ దాదాపుగా 4 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ స్టార్ట్ అయిన ఫ్లైఓవరు కంటిన్యూగా కృష్ణానది దాటేంత వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. దాదాపుగా ఒక 15 to 20 minutes ట్రావెల్ టైం ఉంటుంది. అంటే ఎంత హెవీ స్పీడ్ ఆటో మనకి వెహికల్ కూడా ఎంత హెవీగా వెళ్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ 15 to 20 minutes వరకు పడుతూనే ఉంటుంది. ఇంకా అంటే మనం ఎక్కే దగ్గరే ఉన్నాం, ఇంకా బ్రిడ్జి మీద మనం వెళ్ళట్లేదు, ఇంకా ఎక్కే ప్రాసెస్లోనే ఉన్నాం అన్నమాట. ఎక్కుతున్నాం. అంటే ఎక్కేదే దాదాపుగా 1 నుంచి 2 kilometers వరకు ఉంటుంది. చూడండి ఎలా పైకి ఎలా ఉందో బ్రిడ్జి. పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇంకా మనం ఎక్కే స్టేజ్లోనే ఉన్నాము. ఎక్కటమే చాలా టైం పడుతుంది. ఎక్కే ప్రాసెస్ అనమాట ఇది. అది చూడండి ఇక్కడ నుంచి మనకి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది కూడా అమరావతిలో నుంచి అన్ని 3 phase వైర్స్ ఎక్కువగా కరెంట్ ఫెసిలిటీ కూడా బాగా జరుగుతుంది. అది కృష్ణానది, మనకు కనిపించేది కృష్ణానది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మిడిల్లో అంటే బ్రిడ్జి ఎక్కామన్నమాట పైకి. ఈ ఫ్లైకి దాదాపుగా ఎక్కడి నుంచి మళ్ళీ దిగేంత వరకు కూడా 3 kilometers 4 kilometers ఉంటుంది. హెవీగా వెళ్తూనే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్లాట్గా ఉంటుంది. చూడండి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇదే బారిక, ఇంకెక్కడ అప్ అండ్ డౌన్ సేమ్ ఉండవు. స్ట్రైట్ రోడ్ అనమాట. అప్ అండ్ డౌన్ సేమ్ ఉండవు. దాదాపు 3 kilometers 4 kilometers ఉంటుంది. అప్ అండ్ డౌన్ సేమ్ ఉండవు. చూడు బ్రిడ్జి నిర్మాణం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించారు. చాలా బాగుంది బ్రిడ్జి. దాదాపుగా 10 సంవత్సరాలు ఈ బ్రిడ్జి నిర్మాణం చేయటం కోసం 10 సంవత్సరాలు టైం పట్టుంది. ఇంకా చిన్న పనులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పనులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ వెహికల్స్ అయితే అలౌ చేశారు. ముందు అమరావతిలో సెకండ్ టైం అమరావతి వచ్చారు అంటే 2014-15. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విజయవాడ దగ్గర గొల్లపూడి నుంచి అమరావతి కలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ కృష్ణా నదిపై నిర్మించిన ఫ్లైఓవర్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం చూడబోయేది. దాదాపుగా మాకు ఈ బ్రిడ్జి దాటడానికి, ఈ ఫ్లైఓవర్ దాటడానికి సుమారు 15 minutes టైం పడుతుంది. అంటే ఎంత పెద్ద బ్రిడ్జి ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రిడ్జి స్టార్టింగ్ వచ్చేసి మనకి పెద్దవుటపల్లి అంటే గన్నవరం దగ్గర పెద్దవుటపల్లి, గన్నవరం దాటిన తర్వాత పెద్దవుటపల్లి అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ స్టార్ట్ అయ్యి మంగళగిరి నారాయణ కాలేజ్ వరకు, నారాయణ హాస్పిటల్ వరకు మనకి ఇది ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. చూడండి ఎంత పెద్ద బ్రిడ్జి అంటే అసలు ఎంతసేపు వెళ్ళినా కానీ ఈ కృష్ణానది దాటడానికి ఎంత టైం పడుతుంది. ఎంత పెద్ద అంటే మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకు ఎంత కృష్ణానది వ్యూ మనకు కనిపించదు. అంత పెద్దగా ఉంది అని అనిపించదు మనకి. జస్ట్ 5 minutes దాటి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జి అనమాట. అసలు ఎంతసేపు దాదాపుగా వెళ్ళే కొద్దిగా కృష్ణానది ఇంకా వెడల్పు అవుతానే ఉంది.
మేము కూడా కొంచెం స్లోగానే వచ్చాము, ఒకసారి చూద్దాం అన్నట్టుగా వ్యూ చూద్దామని వెళ్ళాము. కానీ బ్రిడ్జ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందబ్బా. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 10 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఎవరైనా సరే ఇప్పుడు వైజాగ్ వెళ్ళేవాళ్ళు కానీ, ఏలూరు వెళ్ళేవాళ్ళు కానీ, ఇంకా అంటే విజయవాడ మనకి ఎంటర్ అవ్వకూడదు అనుకుంటా, సిటీలోకి ఎంటర్ అవ్వకుండా, అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కొద్దిగా విజయవాడ తగలకుండా మనం వైజాగ్ కానీ ఇంకా వైజాగ్ వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ గొల్లపూడి దగ్గర ఉంటుంది. మనం గొల్లపూడి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కుతాం అనమాట. వైజాగ్ డైరెక్ట్ గొల్లపూడి టు వైజాగ్ ఎక్సలెంట్ రోడ్డు ఉంటుంది, ఎటువంటి ట్రాఫిక్ అయితే ఏముండదు. ఈ ఫ్లైఓవర్, ఈ రోడ్డు నిర్మాణం కూడా చాలా మంచిగా ఉంటుంది చూడటానికి. మనం టూర్ ఎప్పుడన్నా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ బ్రిడ్జి దాటే కొద్దిగా మనకి ఇక్కడ వెంకటాయపాలెంలో, అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మనకి రాజధాని అమరావతి అని ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారు, ఆ టైంలో మనకి వెంకటాయపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శంకుస్థాపన చేశారు. ఆ టైంలో ఆయన అది పూర్తయిపోయింది. చూడటానికి ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి చూడటానికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది మనకి చూడటానికి. చూడండి ఎంత బ్రిడ్జి, ఎంత పెద్ద బ్రిడ్జి అంటే చూసే కొద్ది ఆ కృష్ణ నది అసలు దాటట్లేదు అసలు. అది మరి అది ఎంత ఉందంటే వెడల్పు, అంత వెడల్పు ఉంది. అంటే చూడండి ఎంత ఉందో. అంటే ఒక పాయ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పాయ స్టార్ట్ అవుతుంది. అన్నీ ఉన్నాయన్నమాట. అంటే కృష్ణ నది వెడల్పు, ఒక పాయ మధ్యలోనేమో ఐలాండ్ లాగా కొంతవరకు మొక్కలు ఉంటున్నాయి. మళ్ళీ దాటిన తర్వాత ఇంకొక పాయలాగా, అంటే ఎంత పెద్దదంటే అంత పెద్దది అనమాట. చాలామంది ఇక్కడ మధ్య మధ్యలో ఆగి, ఇప్పుడు మేమంటే హైకోర్టుకి వెళ్తున్నాము, ఒకసారి వ్యూ చూద్దామని. చూడండి మళ్ళీ ఇక్కడ ఒకటి పాయ ఒకటి వచ్చింది. చాలా అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, అది వెంకటాయపాలెం అనమాట. మనం బ్రిడ్జి అంటే ఎండింగ్కి వచ్చేసాం దాదాపుగా. అది అక్కడ కనిపిస్తుంది కదా మనకి కొంచెం దూరాన, అది వెంకటాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎంతమంది జనం వస్తున్నారంటే ఒకసారి ఎవరైనా నియర్గా ఉండేవాళ్ళు ఎవరైనా కానీ చూడొచ్చు. ఎన్ని కార్లు ఉంటాయంటే అక్కడ. కానీ ఏ మాట కామాట అమరావతి మాత్రం డెవలప్మెంట్ పరంగా అన్ని వర్కులు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. ఎన్ని వర్కులు జరుగుతున్నాయంటే అన్ని వర్కులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ ప్రతిదీ. ఇక్కడ చూడండి, అది మన స్టార్టింగ్లోనే ఇక్కడ డోజర్లు అని చెప్పేసి అవన్నీ కనిపిస్తూనే ఉంది. అది కనిపిస్తుంది కదా ఇక్కడ లారీలు కానీ ఇవి కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి వ్యూ ఎట్లా. వెంకటేశ్వర స్వామి ఇక్కడ మన చూడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో. ఫ్లైఓవర్ పై నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం అది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగుతున్నాము. అంటే ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మేము హైకోర్టుకి వెళ్తాం కాబట్టి కిందకి దిగుతున్నాం. ఇంకొంచెం ముందుగా టోల్ గేట్ ఉంటుంది. ఈ కృష్ణా నది ఆ ఫ్లైఓవర్ మీద నిర్మించిన ఈ బ్రిడ్జి ఎప్పుడైతే దిగుతామో మనకు వెంటనే టోల్ గేట్ ఉంటుంది అనమాట. టోల్ గేట్ స్టార్ట్ అయింది కానీ అమౌంట్ అయితే తీసుకోవట్లేదని తెలిసింది ఇప్పుడు. టిల్ డేట్ వరకు ఈరోజు ఇప్పుడు వరకు అయితే అమౌంట్ తీసుకోవట్లేదు. అంటే కార్లను అయితే ఆపుతున్నారు, ఆపిన నెంబర్స్ నోట్ చేసుకుంటున్నారు కానీ మరి అమౌంట్ అయితే కట్టించుకోవట్లేదు అనేది ఒక ఇన్ఫర్మేషను. అది చూడండి ఒకసారి, అది టోల్ గేట్, నియర్గా టోల్ గేట్ వస్తుంది. పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాదాపుగా మనకి 10 సంవత్సరాల టైం పట్టింది. ఇది మన క్యాపిటల్ అమరావతి అని ఎప్పుడైతే
అనౌన్స్మెంట్ జరిగిందో, ఇప్పుడు మన స్టేట్ డివైడ్ అయిపోయి తాత్కాలిక సచివాలయము, హైకోర్టు ఎప్పుడైతే మనం నిర్మించుకున్నామో ఆ టైంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టింది. శాంక్షన్ అయ్యి కూడా వర్క్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్గా అమరావతికి, వితౌట్ మనకి సిటీలోకి ఎంట్రన్స్ అవ్వకుండా సిటీ అవుట్స్కట్ లాగా పెట్టారనమాట. ఇది ఇప్పుడు మనం బ్రిడ్జి డౌన్ అవుతున్నాం. ఎక్కడికక్కడికి మనకి ఎట్లా అంటే బ్రిడ్జి మీద చాలా అంటే కెమెరాస్ ఈ హై స్పీడ్ వెళ్తే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. ఆ కెమెరా సిస్టమ్స్ ఎక్కడికక్కడే బాక్స్ SOS ఎమర్జెన్సీ బాక్సెస్ కూడా ఏర్పాటు చేశారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి టోల్ గేట్ స్టార్ట్ అయింది. అదిగా ఈ టోల్ గేట్ అన్ని లారీలే ఎక్కువ, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అన్ని లారీలు, కార్లు, అంటే బస్సులు అయితే ప్రజెంట్ ఇటు ఏం రావట్లేదు, అన్ని లారీలు, కార్లు, బైక్లు. ఇది టోల్ గేట్. ఇక్కడ మేమైతే అమౌంట్ అయితే ఏం కట్టట్లేదు. ఇది పెద్ద టోల్ గేట్ అనమాట. ఇది పెద్దది, అంటే క్రాస్గా కట్టారనమాట. ఇది చాలా పెద్ద టోల్ గేట్. ఇక్కడ నుంచి మనకి ఇక అంత కన్స్ట్రక్షనే. ప్రజెంట్ ఏంటంటే రోడ్డు నిర్మాణం బాగా జరుగుతుంది. రోడ్లు అన్ని రకాలుగా రోడ్లు మనకి ఎటైతే వెళ్ళాలో, అదేవిధంగా మనకి ఈసారి మనం రిటర్న్ వచ్చేటప్పుడు, ఇప్పుడు హైకోర్టుకి వెళ్తాం, రిటర్న్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ మధ్య అమరావతిలో ఇల్లు కట్టుకోవడం కోసం శంకుస్థాపన చేశారు. సో అది రిటర్న్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంటే అసలు ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందంటే హైవే పక్కన ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా రోడ్డు కూడా పక్కన చాలా బాగుంది. 2 లైన్స్ హైవే రోడ్డు, దాని పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ జరిగింది. అంటే 3 బ్లాకులు అనమాట, 5 ఎకరాలు అనుకుంటా, 3 బ్లాకులు. అక్కడే ప్రజావేదిక కూడా నిర్మిస్తున్నారు. చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ ఫ్లైఓవర్ అక్కడ రోడ్డు పక్కన కానీ బాగుందన్నమాట. ఇప్పుడు మనం బ్రిడ్జి కిందకి దిగాం. ఇప్పుడు బ్రిడ్జి కిందకి దాటిన తర్వాత, టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్లైఓవర్ కింద నుంచి ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళాలి. ఇక ఎక్కడ చూసిన అన్ని పైప్ లైన్స్, ఎక్కడైనా పైప్ లైన్స్ ఎక్కువ. ఎందుకంటే ప్రజెంట్ డ్రైనేజెస్, వాటర్ ఫెసిలిటీ, తర్వాత సీసీ రోడ్లే కానీ రోడ్సే కానీ అన్ని ప్రజెంట్ అవి ముఖ్యమని చెప్పేసి మనకి CRDA అప్రూవల్. ఇప్పుడు మనకి అమరావతి రాజధాని ఇది చూడండి ఎంత కన్స్ట్రక్షన్, ప్రతిదీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే ఇప్పుడు మనం CRDA ఆఫీస్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. CRDA ఆఫీస్ కూడా కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే అయిపోయింది, ఓపెన్ చేసి అక్కడ వర్క్ ఎంప్లాయీస్ కూడా విల్లింగ్ అయింది. ఇక్కడ ఏంటంటే 2 రోడ్లు ఉన్నాయన్నమాట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జి స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంది, దాని తర్వాత రైట్ తీసుకొని ఇంకో రోడ్డు ఉంది. ఇప్పుడు ఏ రోడ్ అనేది మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయిపోయింది. జరుగుతుంది కదా రోడ్డు అంతా వర్కింగ్ జరుగుతుంది కదా, ఒకవేళ డైవర్షన్ ఏమైనా పెట్టారేమో అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం మేము ఇక్కడ అడుగుతున్నాం అనమాట. అదేకాక అవతల నుంచి వెహికల్స్ వస్తున్నాయి. అదిగో ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక బైక్ వస్తుంది కదా, ఆ బైక్ దగ్గర. అండ్ ఇక్కడ ఒక అతన్ని అడిగాము, ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంది. ఇది ఆ రోడ్డు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుంది అనమాట. అంటే ఇంకా జరగట్లేదు ఇంకా వర్క్, అది ఆ కార్ వస్తుంది కదా, అటు పోనివ్వట్లేదు. మేము మళ్ళీ ఇటు రైట్ తీసుకొని ఇదో 3 ఫేజ్ లైన్స్ కూడా అవి జరుగుతున్నాయి. అవన్నీ వైర్లు కాదు, తాళ్ళు అనమాట,
మనకు కనిపిస్తున్న వైర్లు కాదు, అవి తాళ్ళు అనమాట. పైన అయ్యో అంటే ఇప్పుడే స్టాండింగ్ పెట్టేశారనమాట, అవన్నీ నిలబెడుతున్నారు. అవన్నీ వైర్స్ కాదు, పెద్ద పెద్ద తాళ్ళు మోకులు అంటారు కదా, వాటితో కట్టేశారు వాటిలో. ఇక్కడ నుంచి కొన్ని వైరింగ్స్ ఉన్నాయి, కొన్ని అవి పైన వైర్లే. సో ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది ఈసారి అమరావతికి. అంతా ఇదే డ్రైనేజ్ సిస్టమ్. మనం వెళ్ళే కొద్దిగా హైకోర్టుకి వెళ్ళే కొద్దిగా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నాం, ఇది రిటర్న్లో. ఇందాక లెఫ్ట్ సైడ్ చూపించాను, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి ఎంత వ్యూ ఉందో, ఎంత బ్రిడ్జి అంటే ఇది. అసలు ఆ కృష్ణానది నిజంగా ఎంత వెడల్పు ఉందా అనేది కూడా ఒక డౌట్ అనమాట. ఇంత పెద్ద కృష్ణానది ఎక్కడ అంటే మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మనం చూస్తాం కానీ అంత వెడల్పు అనేది మనకు కనిపించదు. ఏదో వెళ్తాం వాటర్ ఫ్లోయింగ్ అయిన చూస్తాం కానీ కృష్ణానది నిజంగా ఇంత వెడల్పు ఉందా అనేది ఉంటుంది. అదొక లైను, మళ్ళీ ఇదొకటి అట్లా. సో కానీ ఇక్కడ నియర్గా పంటలు పండించుకునే వాళ్ళు నిజంగా 3 పంటలు పండించుకోవచ్చు. 3 పంటలు కూడా అసలు వాటర్ మాత్రం ఫెసిలిటీ బాగుంటుంది. అదే కాక ఇక్కడ మళ్ళీ ఈ కృష్ణానదిని దాని పక్కన కూడా మరి అంటే కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు, మట్టి అంతా ఆ పక్కన కూడా ఆ కృష్ణానది పక్కన ఐలాండ్ లాగా కూడా రెడీ చేస్తున్నారు అన్నమాట. విజిటర్స్ కానీ చూడటానికి కూడా ఐలాండ్ లాంటిది ఇక్కడ ఒక ఐలాండ్ కూడా రెడీ చేస్తున్నారు.